వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులకు సంబంధించినటువంటి వ్యవహారానికి గనక వెళ్ళినట్లయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలకమైనటువంటి నేత. అంతకంటే ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి సమయంలో ఆయన గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఆయన మంత్రిగా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన సంగారెడ్డి జిల్లాలో నల్లవాగుని ఆక్రమించి తన వెంచర్ వేసినట్లుగా ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా ఆక్రమణలను తొలగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శిల్పా వెంచర్స్ దాదాపుగా ఒక 70 ఎకరాలలో వెంచర్ వేయటం జరిగిందని, దీంట్లో 1 కిలోమీటర్ మేర ఈ నల్లవాగుని ఆక్రమించేసి పార్క్ నిర్మాణం చేయటం జరిగిందని, దీన్ని కబ్జా చేశారని, దీని కారణంగానే ఎప్పుడైనా వర్షాలు ఎక్కువగా కురిస్తే ఈ వాగులో వెళ్లాల్సినటువంటి నీరు హైవే పైకి వచ్చేస్తున్నాయని, దీనికి కారణం శిల్పా మోహన్ రెడ్డి వేసినటువంటి వెంచరే అని చెప్పి హైడ్రా అధికారులు నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి శిల్పా మోహన్ రెడ్డికి హైడ్రా నోటీసులు ఇచ్చింది. 1-2 రోజుల్లో కూల్చివేతలు చేపడతామని కూడా ప్రకటించడం జరిగింది.